మహిమ. చూడండి, ఎప్పుడైతే క్రీస్తు బయలుపరచబడతాడో అప్పుడే సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ. భూమిలో సమాధానం, భూమి మీద ఆయనకి ఇష్టమైన సమాధానం కలుగుతుంది. ఎవరి పేరట? సీతారాంపురం. సీతారామపురத்துல సమాధానం. ఎప్పుడైతే ఆయన క్రీస్తు బయలుపరచబడతాడో అప్పుడు ఈ సీతారాంపురం గ్రామంలో సమాధానం కలుగుతుంది. యేసు வெளிப்பட்ட మనుషులకు ప్రియం. చూడండి, యేసు క్రీస్తు బయలుపరచబడితే మనుషులకి ఒక విధంగా అది సంతోషకరమైన విషయం. ఏం వీటిలో ప్రచన తెలియమా? ఎందుకు మన గృహాల్లో మన ఇంట్లో చాలా సమస్యలు, చాలా ఇబ్బందులు ఉన్నాయి? క్రిస్మస్ இல்ல. ఎందుకు తెలుసా? క్రిస్మస్ వాళ్ళ ఇళ్లలో లేదు. డిసెంబర్ 25 முடிஞ்சது. డిసెంబర్ 25తో క్రిస్మస్ అయిపోయింది వారి జీవితాల్లో, వారి ఇంట్లో. జనవరి 1 డిసెంబర్ 31 முடிய క్రిస్మస్ இருக்கணும். చూడండి, జనవరి 1వ తారీఖు నుండి డిసెంబర్ 31వ తారీఖు వరకు మన ఇళ్లలో క్రిస్మస్ ఉండాలి. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, క్రీస్తు வெளிப்பட வேண்டும். మీ జీవితం ద్వారా క్రీస్తు బయలుపరచబడాలి. ஒரு மனைவி ஒரு புருஷனை பார்த்து சொல்லு, நீ புருஷனே இல்ல, நீ ஒரு குட்டி இயேசுன்னு சொல்லணும். చూడండి, ఆడవారు మీ భర్తలతో చూసి చెప్పాలి, మీరు పురుషులు కాదు, మీరు చిన్న యేసులని మీరు చెప్పాలి మీ భర్తలతో. ఆండవనే அப்படின்னு சொல்லணும். ఏంటంటే నా దేవాన్ని మీరు అనాలి. ஒரு புருஷன் மனைவி பார்த்து சொல்லணும். ఒక పురుషుడు స్త్రీతో ఏమనాలంటే, నీ మనవి இல்ல, నువ్వు నా భార్యవే కాదు, உன்னுடைய இயேசுவை பார்க்கல, నీలో నేను యేసుని చూస్తున్నానని చెప్పాలి. పిల్లలకి சொல்லணும். పిల్లలు ఏం చెప్పాలి తెలుసా? నీకు పెద్దోళ్ళే இல்ல, మీరు పెద్దోళ్ళే కాదు, రెండు యేసు, మీరు ఇద్దరు యేసులని మీ పిల్లలు మిమ్మల్ని చూసి చెప్పాలి. అబ్బా యేసు, అమ్మా యేసు. మీరు నాన్న యేసయ్య, అమ్మా యేసయ్య అని మీ పిల్లలు మిమ్మల్ని చూసి చెప్పాలి. ఇప్పుడు என்ன நடக்குது? பெரிய பிரியம் வந்துட்டு ஒவ்வொருத்தருக்கும் ஒரு பிரியம் ஏற்படுது. చూడండి, అప్పుడైతే ఏం జరుగుతుంది అంటే మీ హృదయాల్లో ఒక ప్రేమ ఏర్పడుతుంది. లూకా 2:14 ఇదதான் சொல்லுது. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 14వ వచనం వాక్యం సెలవిస్తుంది. క్రీస్తు உங்களிடம் வெளிப்பட்டா, యేసయ్య మీ ద్వారా బయలుపరచబడితే అది దేవునికి మహిమ. అది దేవునికి మహిమ. క్రీస్తు உங்களிடம் வெளிப்பட்டா, క్రీస్తు మీ జీవితం ద్వారా ఆయన వెలుగు బయలుపరచబడితే ఈ గ్రామం ముழுவதும் సమాధానం. చూడు, ఈ గ్రామం అంతా దేవుని సమాధానంతో నింపబడుతుంది. అందరూ చెప్పండి, దేవుని నామమును మహిమపరుద్దాం. ఈ గ్రామం పోవదற்கு కారణం నీగేதான். చూడండి, ఈ గ్రామం రక్షింపబడాలంటే దానికి కారణం మీరే. యేసు வெளிப்படல. ఎప్పుడైతే యేసు బయలుపరచబడడో, కడకి పోకపోతే యేసు வெளிப்படணும். చూడండి, మీరు కొట్టుకెళ్తే మీ ద్వారా గ్రామస్తులు మీలో ఉన్న యేసయ్యని చూడాలి. తన్ని ఎడుక పోకపోతే యేసు வெளிப்படணும். మీరు నీళ్లు తేడానికి వెళ్ళినప్పుడు మీలో ఉన్న యేసయ్యను గ్రామస్తులు చూడాలి. அப்போ உங்களை பார்த்து சொல்லுவாங்க, అప్పుడు వారు మిమ్మల్ని చూసి అంటారు, உன் மூஞ்ச பார்த்தாலும் பெரிய సమాధానం. మీ ముఖాలు చూస్తుంటే మా హృదయాల్లో సమాధానం వచ్చేస్తుందని గ్రామస్తులు మిమ్మల్ని చూసి చెప్పాలి. உன்னை பார்த்தோன்னு பெரிய సమాధానం. మిమ్మల్ని చూస్తుంటేనే మా హృదయంలో నెమ్మది, సమాధానం కలుగుతుందని గ్రామస్తులు మనల్ని చూసి చెప్పాలి. యేసు வெளிப்பட்ட సమాధానం. ఎప్పుడైతే యేసయ్య మన జీవితం ద్వారా బయలుపరచబడతాడో గ్రామస్తులకి సమాధానం కలుగుతుంది. అది మాత్రమల్ల, అంత మాత్రమే కాదు, எல்லாருக்கும் பிரியம் உண்டாகும். చూడండి, అందరూ రక్షింపబడాలి. எல்லாరు மேல ஒரு பெரிய சந்தோஷம் வரும். అందరి మీద సంతోషం, సమాధానం, సంతోషం ఉంటుంది. இந்த வேளையிலும் கூட, ఈ సమయంలో కూడా యేసు உங்களில் வெளிப்படும்படியா, చూడండి, మీ ద్వారా దేవుడు తను బయలుపరచబడాలనుకుంటున్నాడు. கர்த்தர் உங்ககிட்ட சொல்ல சொன்னாரு. దేవుడు నాతో ఈ మాటలు మీతో చెప్పమని ఆయన సెలవిచ్చి ఉన్నాడు. அவருடைய கிருபை உங்கள் மேல இறங்கி இருக்கிறது. ఆయన కృప మీ మీద, ఆయన కృపా సత్యం మీ మీద దిగి వచ్చి ఉన్నది. அவர் உங்கள் மேல பிரியமாய் இருக்கிறார். ఆయన మిమ్మల్ని అందరినీ ఎంతగానో ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. அவர் உங்களை தெரிந்தெடுத்திருக்கிறார். ఆయన మిమ్మల్ని నశించిపోయిన వారు మిమ్మల్ని వెతుకుతున్నాడు. ఆయన దేవజనమే, నా ప్రియ జనాంగమా, నీ సాధారణమైన మీరు ఒకవేళ సాధారణమైన మనుషులు కాదు, సాధారణమైన మనుషులు, సాధారణమైన మనుషులు కాదు మీరు. యేసు క్రీస్తు வெளிப்படுகிற పాత్రని చూడండి, దేవుడు తాను బయలుపరుచుకున్న ఒక పాత్రలుగా మీరు ఉన్నారు. నీ తుప్పపట్టు పోగాదే. చూడండి, పాత్రలు తుప్పుపట్టు, నీ వెక్కపట్టు పోగమాట. నువ్వు బాధపడకూడదు. కర్తర్ ఉన్నోడు இருக்கிறார். దేవుడు మీతోనే ఉన్నాడు. కర్తర్ வெளிப்படுமா. దేవుడు మీ ద్వారా తన మహిమ మీ మీద వెల్లడిపరచాలనుకుంటున్నాడు. ఉన్నతమైన మహిమ ఉండాகும். చూడండి, ఉన్నతమైన సర్వోన్నతమైన సమయం దేవునికి మహిమ. உங்களை சுற்றிலும் பெரிய சமாதானம் இருக்கும். మీ మీద, మీ కుటుంబం మీద ఆయన సమాధానం ఉంటుంది. உங்களை சுற்றிலும் பெரிய பிரியமும் சமாதானமும் சந்தோஷமும் பெருகிக் கொண்டே இருப்பதாக. చూడండి, మీతో, మీ కుటుంబాల్లో, మీ గ్రామాల్లో, మీ హృదయాల్లో దేవుని సమాధానం కలుగుతూ ఉంటుంది. உங்கள் வாழ்க்கையை தேவன் ஆசீర్వదింపారాக. మీ జీవితాలను దేవుడు ఆశీర్వదించే విధంగా ఉన్నాడు. కర్తర్ உங்களோடு இருக்கிறார். దేవుడు మీతో ఉన్నాడు. కరగలు తట్టి దేవుని మహిమపరుద్దాం. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం.
என்னோடு இருக்கிறார். దేవుడు నాతో ఉన్నాడు. அவர் என்னிலிருந்து வெளிப்படுவார். దేవుడు నా ద్వారా ఆయన తను తాను బయలుపరచబడాలనుకుంటున్నాడు. 365 నాలుగు క్రిస్మస్ தான். 365 రోజులు ప్రతి రోజు మన జీవితంలో క్రిస్మస్. దానికి కారణం ఏంటో తెలుసా? దానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు నాలో ఉన్నాడు, నా ద్వారా తన వెలుగును ప్రకాశిస్తున్నాడు. உங்கள் மேல கர்த்தர் கிருபையாய் இருக்கும்படியா, దేవుని కృప మీ మీద ఉండులాగునా, கர்த்தர் சமாதானமாய் உங்கள் மேல் கிரியை செய்யும்படியா, సమాధానం ఆయనకు సమాధానం మిమ్మల్ని కప్పు విధముగా, இந்த சபையிலே கர்த்தருடைய மகிமை வெளிப்படும்படியா, ఈ సభ ద్వారా దేవుని మహిమ వెలియపరచబడుచుండగా, இந்த சுற்றிலும் தேவனுடைய வாசனை வீசும்படியாக, చూడండి ఈ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో పరిమళ వాసన వచ్చు విధముగా, என் மனைவியோடு சேர்ந்து చూడండి నేను పాస్టర్ గారితో కలిసి உங்களை வாழ்த்துகிறேன், మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను, உங்களை ஆசீர்வதிக்கிறேன், మిమ్మల్ని దీవిస్తున్నాను. தேவ கிருபை உங்களோடு இருப்பதாக, దేవుని కృప మీ మీద ఉండులాగున, ஒவ்வொரு நாளும் கிறிஸ்துமஸ் உண்டாவதாக, ప్రతి రోజు మీ జీవితంలో క్రిస్మస్ ఉండునుగాక. கர்த்தர் உங்களோடு இருக்கிறார். దేవుడు మీతో ఉన్నాడు. தைரியமாய் இருங்கள், ధైర్యంగా ఉండండి, சந்தோஷமாய் இருங்கள், సంతోషంతో ఉండండి. கர்த்தர் தாமே பெரிய காரியங்களை உங்களை கொண்டு செய்வாரா. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యములు చేయబోచున్నాడు. ఆమేన్. దేవుడు వాక్యం దీవించిన అందరూ చప్పట్లు కొడుతూ దైవజనులు హల్లెలూయా 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 హల్లెలూయా.